బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఉన్నప్పుడు సో టాప్ 1 టాప్ 2కి మ్యూచువల్స్ తయారయ్యారు. సో వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్స్ సో అది ఇంటెన్షనల్గా క్రియేట్ చేశారా లేకుంటే సో నార్మల్గానే అది ఆర్గానిక్గా బిల్డ్ అయిందా? సో మ్యూచువల్ ఫ్యాన్ బేస్ అనేది సో వాళ్ళిద్దరికి క్రియేట్ అయింది. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా పర్లేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో తనూజ అండ్ కళ్యాణ్కి. సో తనూజ అండ్ కళ్యాణ్ కలిసి ఉంటే చూడాలని, కలిసి కనిపిస్తే చూడాలని సో మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ చాలా వరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. సో కొన్ని మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ లాస్ట్ మూమెంట్లో తనూజ వైపు వెళ్ళిపోయాయి. కొన్ని పేజెస్ వచ్చేసరికి కళ్యాణ్ వైపు వెళ్ళిపోయాయి. బట్ కొన్ని పేజెస్ మాత్రం అలాగే ఉండిపోయాయి. అండ్ చాలామంది ఎవరైతే సో ఇంట్లో చూస్తుంటారో ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ సో వాళ్ళిద్దరూ ఒకసారి కనిపిస్తే బాగుండు చూడాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కళ్యాణ్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత సో కొన్ని ఇష్యూస్ జరగరానివి చాలా జరిగాయి. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో దానివల్ల సో బీబీ జోడీలో కూడా నేను రాను, నేను వెళ్ళను, సో నేను పార్టిసిపేట్ చేయను అని తనూజ గారు చెప్పడము. సో కళ్యాణ్ కూడా డ్రాప్ అవ్వటము, వేరే వాళ్ళతో చేయడం ఇష్టం లేక తను కూడా డ్రాప్ అవటము అలా జరిగినాయి. సో దాని తర్వాత మొన్న కూడా ఒక ఆదివారం రోజు ఒక షో కూడా జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. బట్ దానికి కూడా తనూజ గారు వెళ్ళలేదు బికాస్ ఆఫ్ ఎక్స్ రీజన్స్. సో తను గెలవాల్సింది, సో మేనేజ్మెంట్ తనకి అన్యాయం చేసింది అన్న థాట్లో తనూజ గారు ఉన్నారు. సో అందుకనే తనూజ గారు వెళ్ళలేదు. ఆ టైంలో చాలా గొడవలు జరిగాయి. సో అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి రూమర్సా కాదా అనేది డిబేటబుల్ పాయింట్. అది కాసేపు పక్కన పెడితే సో ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే సో సంక్రాంతి ఏదైతే ఎపిసోడ్ ఉంటుందో సో బిగ్ బాస్ టీమ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో సీజన్ 9 వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో తనూజ గారు కూడా పార్టిసిపేట్ చేశారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో తనూజ గారు కళ్యాణ్ సో రీయూనియన్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తుంటారో ఎస్పెషల్లీ మ్యూచువల్స్ వాళ్ళకి అది పండగ ఎపిసోడ్ అనమాట. సో తనూజ గారు ఫైనల్లీ అగ్రీ చేశారు సో షోలో పార్టిసిపేట్ చేయడం కోసం. సో ఫస్ట్లో తను బయటకు వచ్చినప్పుడు సో తనకి వినిపించింది, తనకి అనిపించింది, తను తెలుసుకున్న దాన్ని బట్టి అసలు ఇంకా స్టార్ మాలో ఇంకెటువంటి ప్రోగ్రామ్ కూడా చేయదు, తను వెళ్ళదు. బీబీకి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైనా వస్తే సో అలాంటి ప్రోగ్రామ్స్లో తను ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పి అన్నారు. సో దానికి తగ్గట్టే మొన్న ఆదివారం రోజు కూడా తను లేదనమాట. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ సో తనూజ గారు సంక్రాంతి ఎపిసోడ్కి వెళ్ళారు. అండ్ నిన్నే షూట్ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లోనే, అది కూడా సో కళ్యాణ్ అండ్ తనూజ రీయూనియన్. సో ఎపిసోడ్ బాగానే వచ్చిందంట. సో కొన్ని సిచ్యువేషన్స్ కూడా అక్కడ క్రియేట్ అయ్యి సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫైనల్లీ హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసుకోండి. ఇప్పటి వరకు లైక్ కొట్టని వాళ్ళు ఇప్పుడు లైక్ కొట్టండి. సో తనూజ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి. సో ఎపిసోడు అక్కడ జరిగినప్పుడు సో వీళ్ళిద్దరి రీయూనియన్ జరిగింది అంట. సో బిగ్ బాస్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అవి అడగటం జరిగింది. సో అలా మాట్లాడుకోవడం కూడా జరిగింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఆ హెల్దీ బాండ్ కనిపించింది. సో ఎక్కడ కూడా ఆ ఇగ్నోరెన్స్ కానీ లేకుంటే ఒకరికొకళ్ళు మాట్లాడుకోకపోవటము, సో ఆ యాటిట్యూడ్ చూపించడాలు అలాంటివి ఏమీ లేకుండా హౌస్ లోపల వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళిద్దరూ లాస్ట్ డే వరకు ఈవెన్ తో ఆ కప్పు ఎత్తుకున్న తర్వాత కూడా సో తనూజ గారు వెళ్ళి కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఎలా అయితే కూర్చున్నారో సో సేమ్ అలాంటి సిట్యువేషనే ఆ హౌస్లో కూడా జరిగింది కదా. సో అలాంటి సిట్యువేషనే ఆ ఎపిసోడ్లో కూడా మొన్న జరిగిన సంక్రాంతి ఎపిసోడ్లో కూడా జరిగింది అని చెప్పి తెలుస్తుంది. సో తనూజ గారు అండ్ కళ్యాణ్ రీయూనియన్ అయ్యారు. సో చాలామందికి ఇది ఫ్యాన్స్కి ఐఫిస్ట్ లాంటిది అనమాట. సో కొంతమందికి మేబీ తీసుకోలేరు. సో కళ్యాణ్ సైడ్ నుంచి తీసుకోలేరు, తనూజ సైడ్ నుంచి కూడా కొంతమంది తీసుకోలేరేమో కానీ బట్ మ్యూచువల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పండగ లాంటిది అనమాట. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే టాప్ 1 టాప్ 2 మధ్య అంత క్లోజ్నెస్, అంత మ్యూచువల్ బాండింగ్, సో బయట మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ ఉండటం అనేది మామూలు విషయం కాదు అసలు అది. సో దాన్ని దాటి సో వాళ్ళ ఫ్రెండ్షిప్ లోపల హౌస్లో మనం చూసాము. అది బయటకు వచ్చిన తర్వాత కొనసాగుతుంది అనుకున్నాం కానీ సో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ సో అండ్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. సో కొంతమంది వ్యక్తులు తనూజ కోసం చాలా గట్టిగా నెగిటివ్ చేశారు లాస్ట్ మూమెంట్లో. సో తనకు ఆ బాధ ఉంటుంది, తనకు ఆ కోపం ఉంటుంది. సో ఆ కోపంలోనూ ఆ బాధలోనూ జెన్యూనిటీ ఉంటుంది కాబట్టి సో తనూజ గారు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ తనూజ గారు బయటకు వెళ్ళినప్పుడు కూడా సో ఆ రెస్పాన్స్ కానీ ఆ ఓవర్ వెల్కమింగ్ కానీ సో ఆ వామ్ వెల్కమింగ్ కానీ తనూజ గారికి చాలా గట్టిగా ఉంది. యాజ్ వెల్ యాజ్ కళ్యాణ్ కూడా అలాగే ఉంది. సో లాస్ట్ టైం మన 31st నైట్ అప్పుడు కూడా సో తను పార్టిసిపేట్ చేసిన ఒక షోలో కూడా సో ఆడియన్స్ రావడం కానీ వీళ్ళిద్దరి రీల్స్ చూస్తే కూడా సో మిలియన్స్లో ఇంకా కూడా వస్తున్నాయి రీల్స్ వీళ్ళకి.
మామూలు కూడా కాదు. అండ్ వీళ్ళది ఇంకా వీళ్ళ మీద ఆ ఎఫెక్షన్ ఇంకా కొంచెం కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ తనూజ గారి మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి తనూజ గారికి. సో తనకి ఓడిపోయింది, తను గెలవాల్సిన అమ్మాయి ఓడిపోయింది అన్న బాధ అండ్ అది ఉంటుంది. అండ్ తను గట్టిగా గేమ్ ఆడింది అన్న థాట్లో చూడ చాలామంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో తన ఫ్యాన్స్ కూడా తనకు కొంచెం మంచిగానే చూసుకుంటున్నారు, స్పేసెస్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్లో ఉన్న అదే ఫినాలే అయిపోయిన తర్వాత ఉన్న రైవలరీ కాస్త అండ్ ఆ స్పేసెస్ పెట్టుకొని తిట్టుకోవటము, ఒకళ్ళనొకళ్ళు అనుకోవటము, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవటము, ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఇప్పుడు కొంచెం తగ్గాయని అనిపిస్తుంది. సో కొంచెం ఆ హెల్దీ అట్మాస్ఫియర్ అనేది మళ్ళీ క్రియేట్ అయింది. సో క్రియేట్ అయింది కాబట్టి సో తనూజ గారు కూడా వెళ్ళారని చెప్పి తెలుస్తుంది, ఆ షోలో పార్టిసిపేట్ చేశారని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది. సో తనూజ గారికి మాత్రం మంచిగానే ఆ షోస్ కానీ సో సీరియల్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి. భరణి గారితో ఒక సీరియల్ జరగబోతుంది అని చెప్పి కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటో తెలియదు కానీ సో ఇప్పటివరకు అయితే మాత్రం తనూజ గారు అండ్ కళ్యాణ్ ఆ సంక్రాంతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి మాత్రం తెలుస్తుంది అనమాట. సో మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇది ఐఫిష్ లాంటిది. సో మీ ఒపీనియన్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో రోడీస్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో అగ్ని పరీక్ష 2 ఉంటుందా ఉండదా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంటే జై హింద్.